కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరం మండలం పత్తికుంటపల్లె గ్రామంలో కేసీఆర్ రాక సందర్భంగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకే రవిశంకర్ నేతృత్వంలో సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు సుంకే రవిశంకర్. కేసీఆర్ రాక సందర్భంగా గంగాధర పత్తికుంటపల్లె గ్రామాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం పత్తికుంట గ్రామంలో ఈరోజు కేసీఆర్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉండబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్. సుజాత, కేసీఆర్ కి సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ లో ఈ రోజు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ముఖ్యంగా 3 కీలక నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, అలాగే హుజురాబాద్ చెందినటువంటి 3 ప్రాంతాల్లోనూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలని ప్రజలకి వినయించనున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఈ పార్టీకి అంటే 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కొంత ఎదురుగాలి ఇస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నటువంటి కేసీఆర్ మొదటి నుండి కూడా ఎవరు చేయనంత వేగంగా సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే మొట్టమొదటి సభ ఉత్సవాలు నిర్వహించి ఆ తర్వాత కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు సభల్లో పాల్గొన్నారు. తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలపడంతో పాటు 3వ వచ్చినట్లయితే గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులతో పాటు పథకాలను కూడా విజయవంతంగా అమలు చేస్తామని అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో చేశారు. ఇక్కడ స్థానిక మంత్రి గంగుల కమలాకర్ అలాగే ఇతర కీలక నేతలంతా కూడా సభాస్థలిని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు ఆ తర్వాత చొప్పదండిలో తర్వాత హుజురాబాద్లో జరిగే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని తిరిగి వెళ్ళనున్నారు. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ కి ఇప్పటివరకు అయితే కొంతవరకు నెగిటివ్ రిజల్ట్ కనిపించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈసారి తక్కువ మెజారిటీ అయినా పర్వాలేదు, కానీ సీట్లు మాత్రం కోల్పోదనే ఉద్దేశంతోనే ఈ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సుజాత. ఫణిరాజ్, సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? అదేవిధంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి భద్రత ఏర్పాటు చేపట్టారు? పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ జరిగే ప్రదేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా స్పష్టం చేశారు. ఈ మార్గాల్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి డైవర్షన్ ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మరోవైపు ఈ ప్రాంతాల్లో స్థానిక అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ ప్రజలకు తరలించే ఏర్పాటుతో పాటు పార్కింగ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. లోకల్లో ఉన్నటువంటి నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సభను సక్సెస్ చేయాలని ఏర్పాట్లు చేశారు. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.